హల్లెలూయా. రైట్, ఈరోజు మరి వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం కొరకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? గట్టిగా చేతులు ఎత్తుతారా? రైట్, మనం లాస్ట్ 4 weeks ఒక సిరీస్, ఒక్కసారి ఆ 4 points మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దామా? నెంబర్ 1 ఏంటి? డోంట్ ఈట్ యువర్ సీడ్, నీ విత్తనాన్ని తినకు. సెకండ్ది, డోంట్ క్విట్, వదిలేయకు. థర్డ్ది, డోంట్ లుక్ బ్యాక్, వెనకకి తిరిగి చూడకు. ఫోర్త్, డోంట్ ఫర్గెట్. దిస్ ఇస్ ద సైకిల్ అనమాట, ఇది ఒక ప్రాసెస్. విత్తనాన్ని తినకు, నాటు దగ్గర నుంచి మన పంట అనేది కోసేంత వరకు 4 points జర్నీలో ఉంటాయని మనము నేర్చుకున్నాం. దాని తర్వాత లాస్ట్ సండే ఏం టాపిక్ నేర్చుకున్నాం? ఎవరైనా చెప్పగలుగుతారా? ద బ్లెస్సింగ్, ఆశీర్వాదము. తెలుగు ఓకే కదా బ్రదర్? తెలుగు ఎవ్రీబడీస్ తెలుగు ఓకే, రైట్? ప్రైజ్ గాడ్. ఓకే, లాస్ట్ సండే ద బ్లెస్సింగ్ అన్న ఒక వర్డ్ని నేర్చుకున్నాం. బ్లెస్సింగ్ అంటే ఏం నేర్చుకున్నాం? మన జీవితంలో మన పుట్టినప్పటి దగ్గర నుంచి బ్లెస్సింగ్ మనతోనే ఉంటుంది. ఇప్పుడు జాబ్, ప్రమోషన్, బిజినెస్లో ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్మేషన్, ఇవన్నీ కూడా హార్వెస్ట్, పంటలు అన్నమాట. సో ఈ పంటలు కోసే సమయంలో మనకి కొంత సమయం పడుతుంది. ఆ సమయం దేవుని సమయం అని చెప్పి చాలా విషయాలు నేర్చుకున్నాం. అసలు మర్చిపోవద్దు, రైట్? రాసుకోండి, గుర్తుపెట్టుకోండి, మీకు మీరు మెడిటేట్ చేసుకోండి వర్డ్స్ని. దేవుడు బహుగా మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ రోజు నుంచి ఇంకొక 4 టాపిక్స్ ఆఫ్ ఒక సిరీస్లోకి వెళ్ళబోతున్నాం మనం. ఈ టాపిక్ని మనము స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ 2026లో మనము నేర్చుకున్నాం, కానీ డెప్త్గా వెళ్ళలేదు. సో ఈ 2026లో 6 months అయిపోయినాయి, ఇంకా 6 months మాత్రమే ఉన్నాయి. నౌ ఐ విల్ మేక్ యూ టు రిమైండ్ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో 2026 January 1st మీరు ప్రామిస్ కార్డ్స్ తీసుకునే ఉంటారు కదా? తీసుకున్నారు అందరూ కదా? తీసుకునే ఉంటారు, రైట్? అండ్ 2026 January 1st లేకపోతే January 1st వీక్లో ఆర్ 10 daysలో మీరు ఈ ఇయర్లో కొన్ని గోల్స్ పెట్టుకొని ఉంటారు, కొన్ని టార్గెట్స్ పెట్టుకొని ఉంటారు, కొన్ని గురులు పెట్టుకొని ఉంటారు. నేను సాధించాలి, ఇది చేయాలి, ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్ళాలి, ప్లస్ ఇంకా ఇంక్రిమెంట్ రావాలి, ప్రమోషన్ రావాలి, బిజినెస్లో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, బ్రేక్ త్రూ రావాలి అని కొన్ని గోల్స్ పెట్టుకొని ఉంటారు కదా? ఎవరైనా పెట్టుకున్నారా గోల్స్, టార్గెట్స్? ఇది చేయాలి నన్ను పెట్టుకున్నారు కదా? ఆబ్వియస్గా అందరూ పెట్టుకుంటాం, రైట్? అయితే 6 months అయిపోయింది, అందులో ఎన్ని గోల్స్ మీట్ అయ్యారో, ఎన్ని టార్గెట్స్ మీట్ అయ్యారో మీకు తెలుసు. చాలామంది నాకు తెలిసి ఆ గోల్లో 25% మాత్రమే మీట్ అయి ఉంటాం. 25% మాత్రమే మనం మీట్ అయి ఉంటాం. కొంతమంది 25% కూడా మీట్ అవ్వలేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. 5%, 10%. ఇంకా కొంతమంది, ఇంకో గ్రూప్ ఏంటంటే అసలు స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. సో బట్ 6 months అయిపోయింది, మీరు స్టార్ట్ చేసినా స్టార్ట్ చేయకపోయినా, ఎంత పర్సంటేజ్ ముందుకు వెళ్ళినా వెళ్ళకపోయినా 6 months అయిపోయింది. మన కోసము టైం ఆగదు, మన కోసము కాలాలు ఆగవు, మన కోసము మరి వర్షం పడాలి అనుకుంటే, దేవుని యొక్క ప్రణాళిక వర్షం పడాలంటే పడుతుంది, మన కోసం ఆగదు. సమయము వెళ్ళిపోతూనే. అయితే బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఇంకా సమయం ఉంది. ఈ యొక్క సంవత్సరం గురించి మాట్లాడుతున్నా. ఈ యొక్క సంవత్సరంలో, ఈ ఇయర్లో ఇంకా 6 months ఉంది. ఎన్ని మంత్స్ ఉన్నాయి? ఇంకా 6 months ఉన్నాయి. సో ఈ 6 నెలల్లో, గడిచిపోయిన 6 నెలల్లో మీరు ఎంత పర్సంటేజ్ ముందుకెళ్ళారో, మరి ఒకవేళ స్టార్ట్ చేయకపోయినా ఏదైనా కానీ ఈ నెక్స్ట్ 6 months సీరియస్గా తీసుకుంటే మీ గోల్స్ని ఈ 6 monthsలో రీచ్ అవ్వగలుగుతారు. ఈ గోల్స్ని 6 monthsలో రీచ్ అవ్వగలుగుతారు. అది విత్ ప్రేయర్ అండ్ ఫేత్తో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీ గోల్స్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఆమేన్, హల్లెలూయా. సో 6 months సీరియస్గా తీసుకోండి. ఈ 2026 ఇయర్ ఇస్ కాల్డ్ ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డిక్లేర్డ్. అది మనం ప్రకటించాం January monthలో. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరాన్ని లైట్గా తీసుకోవద్దు, క్యాజువల్గా తీసుకోవద్దు, కేర్లెస్గా తీసుకోవద్దు. ఏదో బతికేస్తున్నాం అన్నట్టు కాకుండా చాలా సీరియస్గా తీసుకోవాలి. నువ్వు ఏ విషయం గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో సీరియస్గా ప్రార్థన చేయి, వదిలేకుండా ప్రార్థన చేయి, వెనకకు తిరగకుండా ప్రార్థన చేయి అని చెప్పి చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ సంవత్సరం ముందుకెళ్ళే విషయంలో, ప్రొడక్టివిటీ పెంచే విషయంలో మన జీవితంలో గమనించండి. సో రాబోయే 6 months కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఐ నాకైతే ఈ 6 monthsలో, రాబోయే 6 monthsలో ఒక నెంబర్ ఉంది, కొన్ని గోల్స్ ఉన్నాయి. నేనైతే ఖచ్చితంగా సాధిస్తాను, అది మాత్రం నేను కన్ఫెస్ చేస్తున్నాను. బై ఫేత్, ఇన్ ఫేత్ ఐఎమ్ డిక్లేరింగ్ దట్ ఐ విల్ రీచ్. నా మట్టుకైతే నేనైతే రీచ్ అవుతాను. పాల్ ఏమంటాడు? మీ సంగతి నాకు తెలియదు బ్రదర్, మీ సంగతి నాకు తెలియదు సిస్టర్, నేను చచ్చిపోతే మాత్రం క్రీస్తే, చచ్చిపోతే మేలు, బతికితే క్రీస్తే అన్నట్టుగా జాషువా ఏమంటాడు? మీ సంగతి తెలియదు, మీ కుటుంబ సంగతి తెలియదు, నా సంగతి నా కుటుంబ సంగతి అది అడిగితే మాత్రం మేము యెహోవానే సేవిస్తామని చెప్పు. ఆ విధంగా చెప్తున్నాడు. మీ సంగతి తెలియదు, నన్ను అడిగితే మాత్రం ఈ నెక్స్ట్ 6th month నేను సీరియస్గా తీసుకుంటాను, లైట్గా తీసుకునే ప్రసక్తే లేదు. హల్లెలూయా.
హల్లెలూయా. నేను ఆల్రెడీ ఇప్పుడు ఎవ్రీడే నేను సీరియస్గా తీసుకుంటా. నేను సీరియస్గా తీసుకునే విధానం చూసి కొంతమంది భయపడుతున్నారు కూడా. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు నాకు బలము ఆ శక్తిని ఇచ్చాడు సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్ళడానికి. ఆమేన్. అయితే మీరు కూడా నేనేం ఫాలో అవుతున్నాను చెప్తాను మీకు. మీరు కూడా ఒక 4 పాయింట్స్ని ఫాలో అవుతే ఈ నెక్స్ట్ 6 మంత్స్లో దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క సమాధానం చేత ఈ నెక్స్ట్ 6 మంత్స్లో మీరు రీచ్ అవ్వాలనుకున్న గోల్స్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఆమేన్. సో రెడీయా? ఎంతమంది రెడీ ఉన్నారు ఈ 4 పాయింట్స్ని తెలుసుకోవడానికి? అయితే 4 పాయింట్స్ తెలుసుకోవాలంటే ఈరోజు ఒక్క మాత్రం సరిపోదు. ఈ రోజు నుంచి 4 సండేస్ ఈ సిరీస్, ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క సండే. సో 4 పాయింట్స్ చెప్తాను మీకు. ఈ 4 పాయింట్స్ ఏంటి తెలుసా? మన జీవితంలో మనం ఏమైనా చేయాలన్నా, మనం ముందుకెళ్ళాలన్నా మనం ఏమి ఉండాలి తెలుసా? ఏ విధంగా ఎలా ఉండాలి తెలుసా? ఫిట్గా ఉండాలి. చెప్పండి, ఫిట్గా ఉండాలి అంటే బలముగా ఉండాలి. బలముగా ఉండాలి. ఫిట్నెస్ అంటే బలముగా ఉండాలి. ఏ సందర్భాల్లో, ఏ సన్నివేశాల్లో, ఏ ఏరియాస్లో అంటే 4 ఏరియాస్లో, 4 ఏరియాస్లో మనం ఫిట్గా ఉండాలి. నేను చెప్తాను 4 ఏరియాస్ ఈరోజు తెలియపరుస్తాను. ఈ 4 ఏరియాస్లో ఒక ఏరియాని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం, చూడబోతున్నాం. ఫస్ట్ ఏరియా ఫిజికల్ ఫిట్నెస్. చెప్పండి, ఫిజికల్ ఫిట్నెస్, శారీరకమైన బలము. చెప్పండి, శారీరకమైన బలము. ఫస్ట్ పాయింట్ అది, ఫస్ట్ ఏరియా. సెకండ్ ఏరియా వచ్చేసి స్పిరిచువల్ ఫిట్నెస్. స్పిరిచువల్ ఫిట్నెస్, ఆత్మ సంబంధకరమైన బలము. చెప్పండి, ఆత్మ సంబంధకరమైన బలము. దట్ ఈస్ సెకండ్ ఏరియా. థర్డ్ ఏరియా వచ్చేసి ఫైనాన్షియల్ ఫిట్నెస్. థర్డ్ ఏరియా ఏంటి? ఫైనాన్షియల్ ఫిట్నెస్, ఆర్థిక సంబంధకరమైన బలముతో ఉండాలి మనం. ఫోర్త్ వచ్చేసి ఫ్యామిలీ ఫిట్నెస్. ఫోర్త్ వచ్చేసి ఫ్యామిలీ ఫిట్నెస్, కుటుంబ పరంగా మనం బలంగా ఉండాలి. ఫ్యామిలీ ఫిట్నెస్ అంటే కుటుంబంలో ఉన్న అందరు కలిసి జిమ్కి వెళ్ళడం కాదు ఇక్కడ నేను చెప్పేది. అందరూ కూడా బలముగా ఒక ఆలోచనతోని ఒక సింక్లో ఉంటూ, ఒక అలైన్మెంట్ ఉంటూ, ఒక విజన్, ఒక దర్శనం, మైండ్ సెట్ ద్వారా ముందుకెళ్తూ వారి కుటుంబంగా ఏ విధంగా బలపడాలి, ముందుకెళ్ళాలి అన్న విషయం అన్నమాట. హల్లెలూయా. సో ఈ 4 విషయాల్ని మనం గమనించుకుందాం. కానీ ఈరోజు ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుందాం. ఫిజికల్ ఫిట్నెస్, శారీరకమైన బలము పొందుకునే వారంగా ఉండాలి మనం. హల్లెలూయా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎంతమంది మీలో జిమ్కి వెళ్తారు? ఎవరు? 1, 2, ఇద్దరేనా? 3? నాకు తెలిసిన వాళ్ళు ఒకరు చేతులు ఎత్తట్లేదు, అందుకే 3 అంటున్నా. ఇన్నోస్ వెళ్తావు కదా నువ్వు, లేకపోతే వాళ్ళే వస్తారా? 4 ఇంకా 4 మెంబర్స్ జిమ్కి వెళ్తారు. ఓకే, వెరీ గుడ్, పర్లేదు. మీరు జిమ్కి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ బలంగా ఉండే ప్రయత్నించాలి. ఎంతమంది వాకింగ్ చేసే అలవాటు ఉంది? వాకింగ్ అంటే ఇప్పుడు మన ఇంట్లో నడుస్తాం ఆ వాకింగ్ కాదు ఇది. లేకపోతే మనం షాప్కి వెళ్తాం కదా, అది కాదు వాకింగ్. ప్రత్యేకంగా స్పెషల్గా మనం టైం పెట్టుకొని పొద్దున్నే లేకపోతే సాయంత్రమో మీ అనుకూల సమయంలో ఒక 20 మినిట్స్, 30 మినిట్స్, 40 మినిట్స్ ప్రాపర్గా వాకింగ్ చేయాలి అనే ఒక ప్లాన్ పెట్టుకొని వాకింగ్ ఎవరైనా చేస్తారా? 1, 2, 3, వెరీ గుడ్. 4, 5, వెరీ గుడ్, సూపర్. 5. మిగతా వాళ్ళ సంగతి ఏంటి అనేది ప్రశ్న మీరు అడగాలి, మీకు అడగాలి. లాస్ట్ సండే సర్వీస్ తర్వాత ఏం జరిగింది గట్టిగా చెప్పాలా? మెడికల్ క్యాంప్ జరిగింది 3rd ఫ్లోర్లో. డాక్టర్ శరత్ బాబు గారితో కలిసి మనం మెడికల్ క్యాంప్ చేసాం. ఆ మెడికల్ క్యాంప్లో ఆయన చెక్ చేసి అందరికి చెక్ చేసిన తర్వాత మమ్మల్ని పిలిచి మరి ఇండైరెక్ట్గా క్లాస్ పీకాడు, ఇండైరెక్ట్గా తిట్టారు. ఏంటి తెలుసా? మీ సంఘములో ఉన్న వాళ్ళకి బ్లడ్ చాలా తక్కువగా ఉందని. 11, 12, 13, 14 ఆ రేంజ్లో ఉండాలి. 11 కూడా తక్కువే, ఖచ్చితంగా 13 పైన ఉండాలి. ముఖ్యంగా ఉమెన్కి బ్లడ్ చాలా తక్కువ ఉంది అని చెప్పాడు. 7, 8, 9 ప్రాంతంలో ఉన్నది. ఈరోజు నుంచి ఏం చేయాలి తెలుసా? మీరు అందరూ ఉమెన్, పురుషులు, స్త్రీలు మొత్తం కలిసి ప్రాపర్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది మాత్రం ఫోకస్ చేయాలి. శరీర సంబంధమైన బలాన్ని మాత్రం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. ఎందుకంటే ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు లైఫ్లో ఏదైనా సాధించాలని ఆశ ఉందా? ఏదైనా చేయాలి గట్టిగా, పోయే ముందు ఏదో చేశానరా అని చెప్పుకోవడానికి, ఒక డైలాగ్ అయినా చెప్పుకోవడానికి, మన జీవితంలో రాసుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఎంతమంది ఇష్టం ఉంది మన జీవితంలో ఏదో ఒకటి చేయాలని? ఉందా లేదా? అయ్యో లేదా, ఒకటి నా చేయే పైకి లేస్తుంది ఇక్కడ. అందరికీ ఉంది కదా, సంథింగ్ హ్యావ్ టు డూ ఇన్ మై కెరియర్, ఇన్ మై జాబ్, ఫర్ మై ఫ్యామిలీ, ఫర్ సొసైటీ, ఫర్ సంథింగ్ ఎల్స్. ఏదో చేయాలని ఉంది కదా, రైట్? చేయాలి అని అంటే కావలసింది ఏంటి తెలుసా? ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్, శరీర సంబంధమైన బలం అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే ఈ టాపిక్ చర్చెస్లో ఎక్కువ మాట్లాడరు, చాలా తక్కువ, రేర్గా మాట్లాడతారు. ఫిజికల్ ఫిట్నెస్ గురించి తక్కువగా మాట్లాడతారు. కానీ మన బ్రిడ్జ్ ఆఫ్ హోప్ చర్చ్లో ఈ 4 ఏరియాస్లో ఖచ్చితంగా మనం బలంగా ఉండాలి. స్టార్టింగ్ విత్ ఫిజికల్ ఫిట్నెస్.
స్టార్టింగ్ విత్ శరీర సంబంధకరమైన బలము మనం పొందుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు రెజ్యూనేట్ చేసుకోవాలి, రెన్యూ చేసుకోవాలి మన బాడీని, మన బలం తీసుకోవాలి. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, చాలామంది తల్లులకు చెప్తుంటాను, ఏంటి తెలుసా, తల్లి ఏం చేస్తుంది తెలుసా, ఫస్ట్ పిల్లలకి పెట్టిన తర్వాత తను తింటుంది కదా. నేను చెప్పిన మాట ఎవరికి గుర్తుందా? ఎవరు తినాలి? ఫస్ట్ తల్లి తినాలి. ఫస్ట్ మనం అనుకుంటాం ఎమోషనల్గా సెంటిమెంటల్గా వెళ్ళేసి తల్లి, ఈవెన్ మా మమ్మీ కూడా అంతే, ఫస్ట్ వచ్చి పిల్లలకి పెట్టేయడం జనరల్ అదే జరుగుతూ ఉంటుంది, రైట్. కానీ ఫస్ట్ తల్లి తిన్నాక పిల్లలకి పెట్టాలి. అంటే తల్లి తినమని చెప్పి మొత్తం తినాల్సిన అవసరం లేదు తల్లులు, ఓకే. వాళ్ళు కొంచెం తిని తర్వాత ఇవ్వచ్చు. ఎందుకు అనంటే తల్లికి బలం లేకపోతే పిల్లలకి ఏ విధంగా సేవ చేయగలుగుతుంది? ఒకసారి మీరే చెప్పండి, లాజిక్కా కాదా? తల్లికి బలం లేకపోతే పిల్లలకి తినిపించగలుగుతుందా? అన్నం ఉంటుంది కానీ తల్లి శరీరంలో బలము లేకపోతే, వాడి ఒక చంటి పిల్లవాడి నోట్లో ముద్దు పెట్టడానికి, అన్నం పెట్టడానికి చేతిలో బలము లేకపోతే వాడు తిండి ఎలా తింటాడు పిల్లవాడు? ఆలోచించండి, లాజిక్ అది. సో మన ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ హూ ఆర్ వర్కింగ్, ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఓకే, వారు ఖచ్చితంగా ఏంటంటే ఫిజికల్గా ఫిట్ ఉండాలి. మై ఫాదర్ ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్. మా ఫాదర్ అని చెప్పట్లేదు కానీ నిజంగా ఆయన ఫిజికల్గా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సింగరేణి కోల్ మైన్స్ మీకు ఐడియా ఉందా? తెలుసా? కోల్ మైన్స్, బొగ్గు గనులు అంటారు కదా, అందులో షవల్ ఆపరేటర్, డంపర్ ఆపరేటర్, డోజర్ ఆపరేటర్ చేసేవారు. ఒక్కొక్క డంపర్ టైర్ వచ్చేసి మన ఇక్కడ నుంచి 10 feet మినిమం ఉంటుంది. ఆ యొక్క వెహికల్ యొక్క డంపర్ టైర్ వచ్చి, ఓకే, ఇంకా వెహికల్ ఇంకా పెద్దగా ఉంటుంది. సో చాలా దాన్ని ఫిజికల్గా తను ఆ గేర్స్ వేయడం, లివర్స్ని పుల్ చేయడం అనేది, హీ హాస్ టు పుట్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, హీ ఈట్స్ ఏ లాట్. పొద్దున్నే ప్రాపర్గా టైంకి తింటాడు. మా డాడీ 65+, ఆయనకి బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. ఆయన 5 కాదు 10 kilometers నడవమన్నా నడిచేస్తారు. అంత మనం నడవలేం అంత ఫిజికల్గా. ఎందుకు తెలుసా? హీ ప్రాపర్లీ మెయింటైన్స్ హిస్ ఫిట్నెస్. ఇక్కడ ఫిట్నెస్ అంటే జిమ్కి వెళ్ళేసి 6 pack, 8, 10, 12 packలు పెంచేయడం కాదు. ఇక్కడ వీ హ్యావ్ టు బి ఫిట్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో ఆ స్టామినా, బలం ఉండేటట్టుగా మనము చేయాలి. ఇది నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. ఆమేన్. బైబిల్ చెప్తుంది. చాలామంది చర్చ్ ఫిజికల్ ఫిట్నెస్కి యాంటీ అనుకుంటుంటారు. కానీ యాంటీ కాదు, వ్యతిరేకం కాదు, సహాయపడుతుంది, సపోర్ట్ చేస్తుంది. ఒక మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఒక 3 points చూద్దాం మనం ఈ రోజున. 1 Corinthians chapter 6 verse 19. ఎందుకు మనం ఫిజికల్ ఫిట్నెస్ని ఫోకస్ చేయాలని చెప్పి బైబిల్ సెలవిస్తుందంటే ఈ వాక్య పరంగా చూద్దాం. 1 Corinthians, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. చాలండి, ఇక్కడ స్క్రీన్ కూడా చూడండి, పర్లేదు. ఇక్కడ ఏమనుందంటే వర్డ్ చూద్దాం, అక్షరం పదం జాగ్రత్తగా గమనించుకుందాం, నేర్చుకుందాం. ఏమనుందంటే మీ దేహము, దట్ మీన్స్ అవర్ బాడీ, దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. అనుమతి మరియు అనుగ్రహత. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, అనుమతి దేవుడు అనుమతిస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు. ఓకే, దేవుడు కొన్ని విషయాలు మన జీవితంలో జరుగుతున్నాయి అనుకో, అవి అనుమతి ఇచ్చినట్టు. దేవుడు మనకి ఇస్తున్నాడు అనుకో, అది అనుగ్రహించినట్టు, రైట్. ఓకే, ఆ అనుగ్రహత గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. పదం వచ్చింది కాబట్టి రిఫరెన్స్ ఇస్తున్నాను, రైట్. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది. దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీకు తెలియదా? ఈ మాట ఎవరికి రాస్తున్నారో వాళ్ళు ఆల్రెడీకి తెలుసు. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిన వ్యక్తి దగ్గరికి ఒక విషయం, ఒక తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిమైండ్ చేయాలంటే మనం ఏమని అడ్రస్ చేస్తాం తెలుసా? నీకు తెలీదా, లేకపోతే నీకు తెలుసు కదా, నీకు ఈ విషయం తెలుసు కదా అని అంటాం కదా. అంటే దాని అర్థం ఏమిటి? ఆ విషయం ఆల్రెడీ అతనికి తెలుసు. ఇక్కడే ఎవరికైతే ఈ పదము యొక్క స్టేట్మెంట్ని అడ్రస్ చేస్తున్నారో వారికి అడ్రస్ చేసే విధానం చూసినట్లయితే వాళ్ళు ఆల్రెడీ తెలిసి కూడా వారు తప్పు చేస్తున్నారు. అందుకే ఇట్స్ ఎ వార్నింగ్, హెచ్చరికగా ఉన్నది. మన జీవితంలో మన యొక్క ఫిజికల్గా మన బాడీని సరిగ్గా పట్టించుకోవట్లే. అందుకే మనకు ఒక వార్నింగ్, ఒక హెచ్చరికగా ఈ మాట మనకి మాట్లాడుతుంది ఈ రోజున. ప్రియమైన బిడ్డలారా, ఏమని తెలుసా? మీ దేహము ఎవరి వలన వచ్చింది? దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగరా. అవర్ బాడీ ఈజ్ గాడ్స్ టెంపుల్. మన శరీరము దేవునికి ఆలయమై ఉన్నది అంట. ఆలయం అంటే ఎవరైనా చెప్పగలుగుతారా పదానికి అర్థం? వాట్ ఈస్ కాల్డ్ టెంపుల్, వాట్ ఈస్ ఆలయం? చెప్పండి. మీరు కొత్తగా ఫస్ట్ టైం వింటున్నారా టెంపుల్ అనే పదాన్ని, ఆలయం అనే పదాన్ని? విన్నారు కదా, స్కూల్కి వెళ్ళారు అందరూ, రైట్. ఆలయం అంటే
దేవుడి గుడి, దేవుడు ఉండే సన్నిధి, దేవుడు ఉండే స్థలం ఇక్కడ, దేవుడు ఉండే స్థలము. పాత నిబంధనలలో వాళ్ళందరూ ఆల్టర్స్ అవన్నీ కట్టి దేవుణ్ణి యాక్చువల్లీ పూజించేవాళ్ళు. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు మన లోకల్కి వచ్చిన తర్వాత, యేసు ప్రభు పునరుద్ధరణ తర్వాత ఏమైందంటే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి ఉన్నాడు. అంటే దాని అర్థం మన శరీరంలోకి వచ్చి ఉన్నాడు. మన శరీరము దేవుని ఆలయముగా ఉంది. గాడ్ ఈజ్ లివింగ్ విత్ ఇన్ us. ఆమేన్. మన యొక్క శరీరము ఆలయం ఉన్నది, ఆలయమై ఉన్నది అని చెప్పి బైబిల్ వాక్యం తెలియపరుస్తుంది. ప్లస్ అడిగేది ఏంటి తెలుసా? మీకు తెలియదా, మీరు ఎరుగరా? నెక్స్ట్ చదవండి. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి, దేవుని మహిమపరచుడి. చాలండి. ఇక్కడ మళ్ళీ చదవండి ఆ లైన్. విలువ పెట్టి కొనబడిన వారు గనుక, చాలండి. విలువ పెట్టి చదవండి. కొనబడిన వారు గనుక, విలువ పెట్టి కొనబడిన వారు గనుక. ఎవరంట విలువ పెట్టి కొన్నది మనల్ని? యెహోవా తండ్రి. ఏ విలువను పెట్టారు? తన యొక్క సొంత కుమారుని యేసు ప్రభుని పెట్టి, పణంగా పెట్టి ఆ విలువనిచ్చి కొన్నారు. నేను ఒక మాట చెప్తాను. ఎందుకు తెలుసా? చాలామంది వాళ్ళ బాడీని అంత పట్టించుకోరు. ఎందుకు తెలుసా? వాళ్ళు కొనలేదు కాబట్టి. మీ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. దానికి గ్లాస్ వేసారా? దాన్ని ఏమంటారు? టెంపరెంట్ గ్లాస్ వేసారా? రైట్. దాంట్లో ఇంకా స్టాండర్డ్ గ్లాస్ ఉంటుంది. నేను ఒకసారి చెప్పాను కూడా ఈ మాట. ఆ గ్లాస్ పేరేంటి? గొరిల్లా గ్లాస్. వేసారా? ఎందుకు వేసారు మీరు? గొరిల్లా గ్లాసు, మళ్ళీ దానికి పౌచ్, మళ్ళీ ఆ పౌచ్ తీసి ఇంకో బ్యాగ్లోంచి ఇంకో బ్యాగ్, మళ్ళీ సూట్ కేసు. అలాగ మనం ఎందుకు అంత సేఫ్టీగా దాన్ని పెడతాం? ఎందుకంటే దగ్గర 20,000, 30,000, 40,000, 50,000, 70,000, ఇంకా 1,00,000, 2 లక్షలు అంత విలువ పెట్టి ఒక్క ఫోన్ కొంటాం. కాబట్టి అది ఇంత స్క్రాచ్ వచ్చినా ఆ రోజు అన్నం తిన్న మానేస్తాం. ఇంత స్క్రాచ్ వచ్చినా కూడా మొత్తం మైండ్లో అదే ఉంటుంది. చాలా ఫీల్ అవుతాం, చాలా బాధపడుతుంది. అబ్బా, అనవసరంగా నేను సరిగ్గా పట్టుకోలేదు, అనవసరంగా నేను మరి గ్లాస్ వేపలేదు, అనవసరంగా నేను పౌచ్ తీసేశాను అని చెప్పి మనం జాగ్రత్త పడతాం కదా. ఎందుకు? మనం విలువ పెట్టి కొన్నాం, డబ్బులు పెట్టి కొన్నాం. ఆ డబ్బులు ఎంత కష్టపడి సంపాదించామో మనకు తెలుసు. ఆ విలువ పెట్టి కొన్నాం. అదే నిన్ను నన్ను దేవుడు యేసు ప్రభుని పణంగా పెట్టి విలువ ఇచ్చి కొన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనం ఒక ఫోన్ గ్లాస్ కోసమే మనం ఇంత ఆరాటపడితే, కార్కి ఒక చిన్న స్క్రాచ్ పడుతుందా లేదని జాగ్రత్తగా పడుతూ ఆరాటపడితే, నిన్ను నన్ను సృష్టించి నిన్ను నన్ను తయారు చేసి ఆయన సొంత కుమారుని పణంగా పెట్టి విలువ చెల్లించి మన యొక్క జీవితాన్ని ఆయన కొన్నాడంటే ఆయన ఎంత జాగ్రత్తగా మన దగ్గర గురించి ఆలోచించాలి. హల్లెలూయా. అందుకు చెప్తున్నాడు, మనము మన శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, బలములోకి నడిపించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు మనం జాగ్రత్తగా చూడాలంటే, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అ బాడీ. మన శరీరం యొక్క పర్పస్ ఏంటి తెలుసా? మీ దేహముతో దేవుని మహిమపరచునని. మన జీవితంలో 3 ఉంటాయి: మైండ్, బాడీ, సోల్. మైండ్ అంటే మనస్సు, బాడీ అంటే మన శరీరం, ఆత్మ అంటే సోల్ అంటే మన ఆత్మ. దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడు ఎప్పుడైతే ఆదాము యొక్క నాసిక రంధ్రాలలో ఊదాడో, ఈ బ్రెత్ డాట్ లైఫ్ అని ఎప్పుడు ఊదేటో, దట్ ఈస్ ద సోల్. బాడీ అంటే ఏంటి? శరీరంతో మట్టిలోంచి తీసి తన శరీరాన్ని తయారు చేస్తారు. దట్ ఈస్ ద బాడీ. మైండ్ ఈజ్ యువర్ కాన్షియస్నెస్, యువర్ మనస్సు, మీ ఆలోచన విధానం. దట్ ఈస్ అ ప్లేస్మెంట్, దట్ ఈస్ అ ప్లేస్, ఇట్ ఈస్ అ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ థాట్స్. సో టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ ద మైండ్, సారీ బాడీ. మన శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాం. మన శరీరములో దేవుడు ఆలయంగా ఉండాలని ఆశపడుతున్నాడు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అ బాడీ. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. సేమ్ ఫోన్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మన ఫోన్లో ఛార్జింగ్ పర్సంటేజ్ ఎంత ఉండాలి చెప్పండి? కరెక్ట్, ఏది తప్పు రైట్ కాదు, అన్నీ కరెక్ట్ ఆన్సర్లు చెప్పండి. ఎంత? కరెక్ట్ చెప్పారు 100 కదా, 100% ఉండాలి. 100 చెప్పారా మీరు? రైట్. 100% ఉండాలి. ఒకవేళ 60కి వచ్చిందనుకో ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఛార్జింగ్ పెడతాం. ఓకే. 10%కి వస్తే ఛార్జింగ్ పెడతాం. 5%కి వస్తే ఛార్జింగ్ పెడతాం. కానీ ఏమవుతుందో తెలుసా? 5% అప్పుడు మీ యొక్క బాడీ లాంగ్వేజ్ చూడండి. ఏది చార్జర్ ఎక్కడ అని మొత్తం ఇంట్లో హడావిడైపోద్ది. అదే 1%కి వచ్చింది అనుకోండి,
ఓకే, మీరు కూర్చోలేరు, నించోలేదు, అరే ఏమి దీన్ని చూసుకోలేదు అయ్యో అని చెప్పి మొత్తం ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి ఆ రూమ్లోకి వెతికి మరి ఛార్జర్ ఎక్కడ దొరకకపోతే ఇంట్లో అలా తిట్టేసి ఛార్జర్ ఎక్కడుంది అక్కడ పెట్టావు ఇక్కడ కదా, ఇది కామన్గా జరిగేది, రైట్? అయితే అప్పుడు ఇంట్లో వాళ్ళు అంటారు, నువ్వు 1% వచ్చేదాకా ఏం చేస్తున్నావు, నిద్రపోతున్నావా అని అంటారు. కొందరు మీలో నేను చెప్తున్న విషయాలు మీకు కనిపిస్తున్నట్టున్న ఇంట్లో జరిగే విషయాలు, అందుకే మంచిగా నవ్వుతున్నారు. అది కామన్గా జరిగే విషయాలు కదా. అయితే మన బాడీ కూడా ఛార్జింగ్ అవసరం, మన బాడీకి కూడా ఫుడ్ అవసరం. ఓకే, మన బాడీ మనకు తెలియజేస్తుంది, మనకి ఏదైనా ఫుడ్ సరిగా పెట్టకపోతే, దానికి ప్రాపర్గా ఫుడ్ పెట్టకపోతే తెలియజేస్తుంది. ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడ్డారు, ఫుల్ తింటారు. ఈ మధ్య కాలంలో కొన్ని రీల్స్ వస్తున్నాయి, చూస్తారా? తెలుసు కదా, రీల్స్ అంటే నాకు తెలియదని చెప్పకండి. ఇన్స్టాగ్రామ్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది, మరి మీకు కొత్త ఏమో నాకైతే తెలుసు, దాంట్లో రీల్స్ వస్తుంటాయి. ఓకే, మొన్న ఒక రీల్ చూసా, దాంట్లో ఏమని ఉంటుందంటే లోపల ఈ కొన్ని ఏమంటారు ఫిగర్స్, చిన్న చిన్న బొమ్మల్లాగా ఉంటాయి, యానిమేషన్ బొమ్మల్లాగా. వాడు అంటాడు కదా, బొమ్మడు వచ్చేసి అంటాడు, అమ్మ యజమానుడు మంచిగా తిన్నాడు అని చెప్పి అంటాడు. అయితే తిన్న తర్వాత వెంటనే మనం అందరం ఏం చేస్తామంటే ఫుల్గా 1 గ్లాస్ వాటర్ తాగేస్తాం. జనరల్గా తాగొద్దు, అది గ్యాస్ ఫామ్ అయిపోతుంది. అయితే వీడు పొట్టలో ఉన్నాడు చెప్తాడు బ్రెయినోడికి, అరే బ్రెయిన్ బాబు యజమానుడిని తాగకుండా చూడరా బాబు అని, ఎందుకంటే బ్రెయినే కదా చెప్పేది, అరే నువ్వు తాగు అని చెప్పి. యజమానుడికి తాగకుండా చూడరా బాబు బ్రెయిన్ బాబు అని అంటే, బ్రెయిన్ బాబు వాడు తిన్న మత్తులో వాడు నిద్రపోతుంటాడు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, వెంటనే వీడు యజమానుడు వాటర్ తాగేస్తాడు. అప్పుడు లోపల కడుపులో ఉన్నాడు అంటే అరుస్తుంటాడు, అరే ఎవడరా వీడికి చెప్పింది తాగమని చెప్పి, యజమానుడికి బుద్ధి లేదు అని చెప్పి అని అంటుంటారు. అది మంచి ఎడ్యుకేషనల్ కాంటెంట్, అది అలా చేస్తేనే జనాలకి ఇంకా తెలుస్తుంది అని చెప్పి. ఓకే, సో మనం తినే ఆహారము చాలా ఇంపార్టెంట్ బాడీకి. ఏ ఆహారం తింటున్నామో, ఏ ఆహారం తినకూడదో అని మనం జాగ్రత్తగా గమనించుకొని తినాలి. ఓకే, మనము ఎక్కడ మిస్టేక్ చేస్తామని తెలుసా? మనం మన నాలుకని హ్యాపీగా ఉంచడానికి కడుపు పాడు చేసుకోవాల్సిన పరిస్థితికి వెళ్ళిపోతాం. వి విల్ ట్రై టు ఫిల్ అవర్ స్టమక్ టు ప్లీజ్ ద టంగ్. మన నాలుకని హ్యాపీగా ఉంచడానికి కడుపుని డ్యామేజ్ చేసేస్తూ ఉంటాం. ప్రిమెందర్ బిడ్డ, అవర్ స్టమక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బైబిల్ ఆల్సో సేస్ దట్ దిస్ ఈజ్ అవర్ ఇన్నర్ మ్యాన్. స్టమక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ యువర్ స్టమక్. కడుపుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే సెంటర్ కోర్ ఆఫ్ యువర్ ఎంటైర్ హ్యూమన్ బాడీ. అక్కడి నుంచి మొత్తం ప్రాసెస్ నడుస్తుంది. బ్రెయిన్ అనుకుంటాం కానీ ఫస్ట్ స్టమక్ అనమాట. బ్రెయిన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తుంది, కానీ స్టమక్ ఈజ్ ద మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇమ్యూనిటీ ఫర్ బాడీ. సో గమనించండి, అవర్ బాడీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నాకు తెలిసి వాళ్ళు సైన్స్ క్లాస్ లాగా ఉందా ఏమన్నా అలా కదా, కానీ ఇంపార్టెంట్ విషయాలు. సో మన దేవుడు మనకి బాడీ ఇచ్చి దీనిని కేర్ తీసుకోమన్నారు. వీఆర్ ఎ కేర్ టేకర్స్ ఆఫ్ దిస్ బాడీ. ఓకే, రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 26 రైటా కాదా 26 కాదా? ఎన్ని గంటలు ఉంటాయి? 24. వావ్, 24 అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కరెక్టే, నేను ఏదో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దామని అడుగుతాను. 24. దాన్ని ఎలా డివైడ్ చేయాలంటే 24/8 చెప్పండి, ఎన్ని వస్తాయి? 3, అంతేనా? 3 8s 24, కరెక్టే కదా? ఒక 8 hours యూ పుట్ ఫర్ యువర్ వర్క్. 8 గంటలు పడుకోవడానికి, పని చేయడానికి, ఇంకొక 8 గంటలు విశ్రాంతి తీసుకోవడానికి, ఇంకొక 8 గంటలు న్యాచురల్ యాక్టివిటీస్, అదేవిధంగా భోజనానికి కానీ, ఇంకా సమయానికి ఇంట్లో యొక్క పనులు చేసుకోవడానికి కానీ, ఇంట్లోతో మాట్లాడడానికి. సింపుల్ క్యాలిక్యులేషన్. ఇలా చేస్తే మీ ఇన్నర్ సిస్టమ్ విల్ బీ హెల్దీ. మీ లోపల ఉన్న ఇన్నర్ సిస్టమ్ హెల్దీ ఉండి యూ విల్ బీ ఏబుల్ టు వర్క్ మోర్ అండ్ బీ మోర్ ప్రొడక్టివ్. హల్లెలూయా. ఇంకా మనం ఎట్లయినా విశ్వాసంతో ప్రార్థన చేస్తాం కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనని ఆశీర్వదిస్తాడు, మన చేతి పనులను ఆశీర్వదిస్తుంటారు. మీరు చాలామంది చూసినట్లయితే ఎంతో కష్టపడుతుంటారు, కానీ వారు సంపాదించినంత వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉండదు, వారు దాచుకోలేదు, వచ్చినట్టే పోతుంటుంది. బట్ నేను దేవుని యొక్క బిడ్డలు విశ్వాసులుగా ఉన్నాం కాబట్టి మనం సంపాదించింది ఎంతైనా సరే మనతోనే ఉంటుంది. ఎందుకు తెలుసా? దేవుడు మనకి ఆ కృపని దయచేశాడు కాబట్టి. రైట్. సో వాక్యం ఏం చెప్పింది తెలుసా? యువర్ బాడీ ఈజ్ గాడ్స్ టెంపుల్. మన దేహము దేవుని ఆలయం ఉన్నది కాబట్టి మనం జాగ్రత్తగా దాన్ని బలంలోకి నడిపించుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో, ఏ విషయాన్ని తింటున్నామో చాలా జాగ్రత్త కాన్షియస్గా మనము తినాలి. అర్థమవుతుందా? మైండ్ఫుల్ ఈటింగ్ అని అంటారు. ఓకే, శ్రద్ధతో తినాలి అని చెప్పి అంటారు తెలుగులో ఆ పదం. అదేంటి తెలుసా? తినేటప్పుడు ఎంతమంది ఫోన్ చూస్తారు?
మీ చేతులు ఎత్తపోయిన మనసులో చేతులు ఎత్తండి పర్లేదు. ఫోన్ ఇట్లా పెట్టుకొని తింటూ ఉంటూ ఫోన్ చూస్తుంటారు. కొంతమంది ఫోన్ లేకపోతే తినలేరు. ఫోన్లో ఏదో ఒక వీడియో నడుస్తుండదు, అది నడవకపోతే తినలేరు. పోనీ నేను ఫోన్ చూడండి ఆ బ్యాచ్ కాదంటే నేను అనుకోవచ్చు. ఎంతమంది టీవీ చూస్తారు? అందరూ చూస్తారు కదా, అందరూ చూస్తారు. అయితే మైండ్ఫుల్ ఏంటి తెలుసా, మీరు తినేటప్పుడు ఏం తింటున్నారో దాని మీద ఫోకస్ చేసి తినండి. అలా ఫోకస్ చేసి తింటే తినే ఒక రుచి కూడా మీకు తెలుస్తుంది. మన టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ తిన్నాం అనుకోండి, లోపలికి మెటీరియల్ కంటెంట్ వెళ్ళిపోద్ది, ఫుడ్ కంటెంట్ వెళ్ళిపోతుంది, కానీ అసలు మనం నిజంగా తిన్నావా లేదా అని షాక్ అవుతాం. ప్లస్ టైం స్పెండ్ ఆన్ ఈటింగ్ కూడా ఎక్కడికో వెళ్ళిపోద్ది. 20 to 30 minutes. మీరు కొంతమంది చూస్తే 1 hour తింటారు, వాళ్ళకి తెలియదు. సో ఇవన్నీ ఏమవుతుందంటే హ్యాబిట్స్ అయిపోతాయి, అలవాట్లు అయిపోతాయి. మనకి అలవాట్లు అయిపోతాయి. ఎలాంటి అలవాట్లు అయిపోతాయి అంటే, పొద్దున్న లేచి ఎంతమంది బ్రష్ చేసి అలవాటు ఉంది మీకు? ఏంటండి అని కొత్త విషయాల్లాగా షాక్ అవుతున్నారు. పొద్దున్న లేచిన వెంటనే బ్రష్ చేసి అలవాటు ఉంది కదా, రైట్. మీకు ఎవరైనా చెప్పారు వాళ్ళు పొద్దున్న చేయమని? చెప్పలేదు కదా. కానీ చిన్న పిల్లలకి పేరెంట్స్ ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. వెంటబడి అరే చేయరా బాబు, చేయరా నాయన అని చెప్పి బ్రష్ చేయాలి, వెంటబడతాం. ఎందుకంటే వాళ్ళకి అలవాటు కాలేదు. కానీ పెద్దగైన మనం ఏంటంటే అలవాటు అయింది కాబట్టి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా పోయి మన బ్రష్ మీద పేస్ట్ వేసుకొని మనము బ్రష్ చేసేస్తాం కదా. అదేవిధంగా అలవాటు అయిపోయిన ఏ యాక్టివిటీ అయినా ఒకరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ బాడీ కూడా నీ కంట్రోల్లో ఉండదు. ఆటోమేటిక్గా నువ్వు ప్లేట్ వచ్చిందంటే ఇంకో చెల్లి రిమోటో ఫోనో పక్కా ఉంటుంది, ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి. సో ఇలాంటి హ్యాబిట్స్ని మనం మానేస్తే మన ఫిజికల్గా ఫిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈరోజు నుంచి పాటిద్దాం, కాన్షియస్గా పాటిద్దాం. మీకు ఇప్పుడు కూడా నేను చెప్పిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం రాత్రి వెంటనే టీవీకి వెళ్ళిపోద్ది ఫోన్. అప్పుడు ఏం చేయాలి తెలుసు, ఈ చేతిని ఇలా పడేసి కొట్టేసి పక్క పెట్టి రే తినరా నువ్వు ఇక్కడ అని చెప్పి అని ఫోకస్గా తినాలి. అప్పుడు అలవాటు అనేది బ్రేక్ అవుతుంది. ఒక్కసారి అలవాటు అయిన తర్వాత ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ టు బ్రేక్ దట్ హ్యాబిట్. హల్లెలూయా. అర్థం చేసుకోండి, బైబిల్ కూడా అలవాట్ల గురించి చాలా చెప్తుంది. ఇఫ్ గాడ్స్ విల్లింగ్ వి విల్ లుక్ ఇన్ టు ద టాపిక్ లేటర్ ఆన్. సో అలవాట్లు అనేది జాగ్రత్తగా గమనించండి. ఫిజికల్గా ఫిట్గా ఉండడానికి ప్రయత్నించండి. సో ఫిజికల్గా ఫిట్గా ఉండి మన బాడీకి ఫుడ్ అందిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో నేను చెప్తాను. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు మీ బాడీని కేర్ చేసుకోవడమే కాదు, దేవుడు కూడా మీ బాడీని కేర్ చేస్తాడు. గాడ్ విల్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. ఎలైజా అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన 1 Kings chapter 19 ఉంటుంది. ఓకే, వీఆర్ టైమ్స్ ఎక్కువ లేదు కాబట్టి నేను చెప్తాను, రాసుకోండి, ఇవి చదవండి ఇంటికి వెళ్ళాక. 1 Kings chapter 19 ఏమంటుందంటే, ఎలైజా ఒక మంచి సీక్రెట్ అనమాట. ఎంత సీక్రెట్ అంటే, అప్పుడు మౌంట్ కార్మెల్ అనే ఒక కొండ మీద గొప్ప విజయాన్ని పొందుతాడు ఎలైజా. దేవుడు మంచి విజయాన్ని దయచేస్తాడు. ఎలాంటి విజయం అంటే 400 మంది ఆ బాల్ ప్రవక్తలను ఎదుర్కొంటాడు. ఆకాశము నుంచి ప్రార్థన చేయక అగ్ని దిగొస్తుంది. ఎంతో బలముగా, ఆత్మ సంబంధంగా ఎంతో బలముగా ఉంటాడు. కానీ మరుసటి రోజు నెక్స్ట్ డే ఏమవుతాడు తెలుసా, చాలా వీక్ అయిపోయి, రైట్ చదువుదాం. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడను. నెక్స్ట్ వర్స్కి వెళ్దాం. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడగునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పాను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. చాలండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, అరణ్య మార్గంలోకి వెళ్ళు అని చెప్పి ఎలైజాకి చెప్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, అరణ్య మార్గంలోకి వెళ్ళిన తర్వాత తను చాలా వీక్ అయిపోతాడు, అలసిపోతాడు. అలసిపోయిన తర్వాత ఏమంటాడంటే, ఎలైజా ఏమంటాడంటే, ఇక నా వల్ల కాదయ్యా, నన్ను చంపేయి, నా వల్ల కాదు, ఇంకా నేను వెళ్ళలేను. ఎందుకు తెలుసా నా వల్ల కాదంటున్నాడంటే, శరీరములో బలము లేక నా వల్ల కాదని చెప్పి ఒక చెట్టు దగ్గర కింద కూర్చొని ఉంటే, అలసిపోయి టైర్డ్ అయిపోయి ఉంటే, అప్పటి వరకు స్పిరిచువల్గా ఫైట్ చేసిన ఎలైజా, అప్పటి వరకు ఎనిమితో ఫైట్ చేసిన ఎలైజా ఫైట్ చేశాడంటే తను ఏదో కత్తి తీసుకొనో బాంబులు తీసుకొనో ఫైట్ చేయాలి. ఇక్కడ వెన్ హీ ప్రేడ్,
అగ్ని వచ్చింది. వెన్ ఈ ప్రేడ్ 450 మెంబర్స్ ప్రవక్తల్ని, ప్రాఫిట్స్ని, బాల్ యొక్క ప్రాఫిట్స్ని ఓడించాడు ప్రేయర్ ద్వారా. స్పిరిచువల్ ఫైట్ అయింది. ఇక్కడ స్పిరిచువల్ ఫైట్ అద్భుతంగా నడిపించాడు ఎవరు? ఎలైజా. దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క సమాధానం ద్వారా, సహాయం ద్వారా ఎలైజా స్పిరిచువల్గా చాలా ఫైట్ చేశారు. టుడే యూ అండ్ మీ ఆర్ ఫైటింగ్ స్పిరిచువల్లీ, బట్ డూ వీ హ్యావ్ దట్ ఫిజికల్ స్ట్రెంగ్త్? ఆ స్పిరిచువల్ ఫైట్ తర్వాత మనం ఏమవుతుందంటే, ఆ స్పిరిచువల్ ఫైట్లో ఫిజికల్ ఎనర్జీ కూడా కన్జ్యూమ్ అవుతుంది. ఆ ఫిజికల్ అంటే శరీర బలము కూడా మనకి తగ్గిపోతుంటుంది, దిగిపోతుంటుంది, ఎందుకంటే వాడబడుతుంది కాబట్టి. సో ఎలైజా స్పిరిచువల్ వార్ఫేర్, స్పిరిచువల్ ఫైట్ అయిపోయిన తర్వాత అరణ్యంలోకి వెళ్ళు అని చెప్పి ఎలైజాకి దేవుడు చెప్పిన తర్వాత, ఎలైజా అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అలిసిపోయాడు. బాబు నా వల్ల కాదుగా, సార్ నా వల్ల కాదు, దేవా నా వల్ల కాదు, ఇక నన్ను చంపే కావాలంటే అప్పుడు అలిసిపోయి అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? భోజనము పంపిస్తాడు, ఫిజికల్ ఫుడ్ పంపిస్తాడు. 2 సార్లు ఫిజికల్ ఫుడ్ పంపిస్తాడు. ఫస్ట్ కొంచెం తిని తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫుడ్ పంపించి తనకి బలము దయచేస్తాడు. మనము కష్టపడుతుంటాం లైఫ్లో, ముందుకెళ్తుంటాం లైఫ్లో, ఫిజికల్గా టైర్డ్ అయిపోతూ ఉంటాం, డ్రైన్ అయిపోతూ ఉంటాం. బాడీలో, మైండ్లో, మన ప్రతి నర్వ్లో డ్రైన్ అయిపోతుంటుంది. మన ఫిజికల్గా ఫిట్ లేకపోతే స్పిరిచువల్ వార్ని, ఈ యొక్క సొసైటీ నుంచి, ఈ యొక్క లోకము నుంచి, అనేక విషయాల నుంచి మనం ఏ విధంగా ఎదుర్కొని ఫైట్ చేయగలుగుతాం? మీరే ఆలోచించండి ప్రశ్నని. థింక్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఆలోచించండి. ప్రతి ఒక్క రోజు ఒక ఛాలెంజ్. ఎవ్రీ డే ఇస్ ఎ ఛాలెంజ్ ఇన్ అవర్ లైఫ్. నాకు ఛాలెంజ్ లేవు, నాకు సూపర్ ఉందంటే మీరు ఎక్కడుంటారు చెప్పండి, నేను కూడా వచ్చి అక్కడే ఉంటాను. ఫుల్ ఛాలెంజెస్. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఛాలెంజ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవ్రీ డే ఇస్ ఎ ఛాలెంజ్ ఇన్ జాబ్, బిజినెస్, వేర్ ఎవర్ యూ గో. బికాస్ ది ఎనిమీ ఈజ్ ఆల్వేస్ టార్గెటింగ్ యూ. ఎనిమీ అపవాది ఎప్పుడు కూడా టార్గెట్ చేసి నిన్ను పడేయాలని చెప్పి. లాస్ట్ సండే మనం విన్నాం కదా, నీ వీకెస్ట్ ఏరియా ఏదో చూసి, బైబిల్ స్టడీలో అనుకుంటా, వీకెస్ట్ ఏరియా ఏదైతే చూసి ఎనిమీ అక్కడే పాయింట్ బ్లాక్లో నిన్ను షూట్ చేసి పడేయాలనిపిస్తుంది అని ట్రై చేస్తుంటుంది. ప్రియమైన బిడ్డలారా, మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ వీకర్ ఇన్ దర్ ఫిజికల్లీ. చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు ఫిజికల్గా, శరీరపరంగా బలహీనంగా ఉంటున్నారు ఈ రోజుల్లో. మనం ఏం చేయాలి తెలుసా? బలము పెట్టాలి. ఈ టాపిక్స్ రాసినప్పుడు చాలామంది అన్నారు, కాదు ఫస్ట్ స్పిరిచువల్ ఫిట్నెస్ కదా ఇంపార్టెంట్ అంటే, నో, ఇట్ ఈస్ నాట్ స్పిరిచువల్, ఫస్ట్ ఫిజికల్. ఒక క్రైస్తవుడికి, విశ్వాసికి ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది నెంబర్ 1 ప్రయారిటీ. దాని తర్వాత ఏమొస్తుంది తెలుసా? స్పిరిచువల్ ఫిట్నెస్ వస్తుంది. ఫిజికల్గా ఫిట్ లేకపోతే నువ్వేం చేయలేవు. మనం షాపింగ్కి ఖర్చు పెడతాం, ఓకే, పెద్ద పెద్ద హై ఎండ్ శాండ్విచ్లకు ఖర్చు పెడతాం కదా. ఫిజికల్ ఫిట్నెస్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకులే డబ్బులు అనుకుంటాం కదా. కామన్ థింగ్ అది. ఎందుకులే, ఆ జిమ్లో 1000 రూపాయలండి, అక్కడికి పోదాంలేండి, ఈ జిమ్లో అంత చాలా కాస్ట్ ఎక్కువ అని చెప్పి మనం కాంప్రమైజ్ అయిపోతాం. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. 1000 రూపాయల, 2500 కాదు ఇక్కడ మాట. నీ ఫిజికల్గా నువ్వు బలముగా ఉండడానికి ప్రయత్నం చేయి. నీకు తెలియపోతే నువ్వు తెలుసుకో. ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళు, న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళు, ఒక కోచ్ దగ్గరికి వెళ్ళు, ఒక ట్రైనర్ దగ్గరికి వెళ్ళు, మాట్లాడు, నువ్వు రీసెర్చ్ చేయి. నువ్వు ఫిజికల్గా నువ్వు ఫిట్గా ఉండాల్సిన బాధ్యత నీది. నీ కుటుంబం కూడా ఫిట్గా ఉండవలసిన బాధ్యత, చూసుకోవాల్సిన బాధ్యత నువ్వు. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, యజమానుడిగా ఉన్నావు, యజమానురాలుగా ఉన్నావు. నీ కుటుంబానికి, నీ కుటుంబము ఫిట్గా ఉండాలని నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అర్థమవుతుందా ప్రియమైన బిడ్డలారా? నువ్వు ఈరోజు ఆ ఫిట్గా నడిపించినట్లయితే అవే నీకు పిల్లలు నేర్చుకుంటారు, వాళ్ళు కూడా ఫిట్గా ఉంటారు. రాబోయే జనరేషన్స్ కూడా, నీ నుంచి వచ్చే రాబోయే జనరేషన్స్ కూడా ఫిట్గా ఉండాలని చెప్పి ఆలోచిస్తారు, ముందుకెళ్తారు. ప్రియమైన బిడ్డలారా, గమనించుకుందాం. ఏలియా అలసిపోయినప్పుడు దేవుడు ఏం పంపించాడు తెలుసా? స్పిరిచువల్గా పంపించలే. ఇక్కడ అలిసిపోయి చెట్టు కింద ఉండి నీరసంగా టైర్డ్ అయిపోయి నా వల్ల కాదు అంటున్నప్పుడు వెంటనే దేవుడు ఏదో మ్యాజిక్ చేసో, మాయ చేసో, మరి అద్భుతంగా చేసో, ఏదో చేసి అక్కడ ఆయనకి ముందుకు నడిపించలే. ఆయన ఇట్లా అంటే మేఘాలు వచ్చి ఆయనని ఎలిజాని ఎత్తుకొని పోగలరు. అంత సర్వశక్తిమంతుడైన దేవుడు, కానీ అవన్నీ చేయలేదు. ఇక్కడ ఏం చేశారు తెలుసా? యెహోవా దేవుడు వారు ఎలీజాకి ఏం కావాలి? ఫిజికల్ బలం, శారీరకమైన బలము కావాలి కాబట్టి భోజనం పంపించాడు. ఎంత స్వీట్ కదండి ఆ మాట, భోజనం పంపించాడు. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తాను, ఈ మాట చదివినప్పుడు అలా, ఏం భోజనం పంపించుంటాడు? చికెనా, మటనా, లేకపోతే ప్రాన్సా, ఫిషా, ఏం భోజనం పంపించుంటాడు? ఎందుకు తెలుసా అంత ఆలోచిస్తాను? తను లేచిన తర్వాత ఆల్మోస్ట్ 40 days నడుచుకుంటూ వెళ్ళిపోతాడు.
వెళ్ళిసిపోయి పని చేస్తుంటాడు, మధ్యలో తిన్నాడో లేదో తెలియదు, అక్కడెక్కడ రాయలేదు, కానీ ఒక దేవుడు పెట్టిన భోజనం ద్వారా బలము పొందుకొని ఇంకా అద్భుత రీతిగా అనేక టార్గెట్స్ని, అనేక విషయాలను, ఛాలెంజెస్ని ఎదుర్కొన్నాడు ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా. సో మీరు, నేను, అందరం మన ఫిట్గా ఉండడం ప్రయారిటీగా నేర్చుకోవాలి. ఇట్ ఈస్ నాట్ మీ సేయింగ్, నేను కాదు చెప్పేది, బైబిల్ చెప్తుంది ప్రియమైన బిడ్డలారా. యోహాను సువార్తలో మాట ఉంటుంది, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారమే నీవు ఆరోగ్యముగా ఉండవలెనను. అంటే మన ఫిజికల్గా మనము బలముగా ఉన్నప్పుడు మన ఆత్మ కూడా బలపడే అవకాశం ఉంటుంది. అందుకే ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ ద మోస్ట్ ప్రయారిటీ. హల్లెలూయా. సో సెకండ్ పాయింట్ ఏంటి తెలుసా? గాడ్ కేర్స్ అబౌట్ యువర్ బాడీ. హీ విల్ సెండ్ యూ ద రిసోర్సెస్. ఆ యొక్క ఫుడ్ నీకు పంపిస్తాడు, నీకు కావలసిన ఆహారం పంపిస్తాడు, బలమైన ఆహారం పంపిస్తాడు. కానీ మనము కూడా ఏం చేయాలి సార్? ఫస్ట్ ప్రయారిటీ సరి అయిన ఆహారం తీసుకోవాలి, సరి అయిన టైంలో పడుకోవాలి. రైట్, పడుకోవాలంటే టైం వచ్చింది. లెట్స్ టాక్ అబౌట్ స్లీప్ సైకిల్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్. మీరు ఎప్పుడు పడుకుంటారు? పాపం నైట్ షిఫ్ట్ వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళని ఏం చేయలేము, ఆఫీస్ కాబట్టి కొంచెం పక్కన పెడదాం. డే షిఫ్ట్ చేసేవాళ్ళు ఎన్ని గంటలు పడుకుంటారు? లెట్స్ స్టార్ట్ విత్ 7 o'clock. 7 o'clock ఎవరు పడుకుంటారు? ఈవినింగ్ లేదనుకుంటా 8, 9, ఓకే, 10, ఒకళ్ళు 2, 3, 11, 12, 1, 2, ఓకే వెరీ ఫైన్, పర్లేదు. 2 o'clock పడుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి, పర్లేదు, ఏం కాదు, నేనేమన్నా. 2 o'clock, రైట్, ఓకే, ఒక్కరిద్దరు ఉన్నారు. ద రైట్ టైం టు గో టు స్లీప్ ఇస్ ఇన్ బిట్వీన్ 9 to 10. బిఫోర్ 10 మ్యాక్సిమం 9:30 వరకు పడుకోవాలి. 8 hours ఖచ్చితంగా స్లీప్ ఉండాలి. యూ ఆస్క్ ఎనీ స్లీప్ ఎక్స్పర్ట్, 8 hours ఖచ్చితంగా స్లీప్ ఉండాలి ఎవరికైనా సరే. చిన్నపిల్లలకి తెలుసా, అట్లీస్ట్ 10 hours స్లీప్ ఉండాలి, అట్లీస్ట్ 10 hours స్లీప్. చిన్నపిల్లలు గమనించుకోండి, చిన్నపిల్లలు అంటే లెస్ దాన్ 12 years పిల్లలు, వాళ్ళందరూ కూడా 10 hours స్లీప్ ఉండాలి. క్వాలిటీ స్లీప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. క్వాలిటీ స్లీప్ ఇస్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ఏ మ్యాన్ సక్సెస్. ఈ 8 గంటలు పడుకున్నప్పుడు మనకి 8 గంటలు నిద్రపోం మనం. 8 గంటల్లో 4 to 6 hours క్వాలిటీ స్లీప్ ఉంటుంది. యూ జస్ట్ గమనించండి. ఐ ట్రాక్ మై స్లీప్ ఆల్సో. 4 to 6 hours మీరు మాత్రమే పడుకుంటారు, కానీ యూ హ్యావ్ టు స్లీప్ ఎట్ 8 hours. ఇంకొక విషయం చెప్తా, ఇంకొక క్విక్ క్వశ్చన్ అడుగుతా. ఎంతమంది, సరే ఇప్పుడు 9:30, 10 అన్నారు కదా, వెరీ గుడ్. మీరు ఎంతమంది ఫోన్ చూస్తూ పడుకుంటారు? సరే చేతులు ఎద్దలేదు, నవ్వండి, స్మైల్ ఇచ్చేయండి, అర్థం చేసుకుంటా. అట్లీస్ట్ 45 minutes ముందు, 45 నిమిషాల ముందు వరకు స్క్రీన్ చూడొద్దు పడుకునే ముందు. దిస్ ఇస్ వెరీ వెరీ సీరియస్ యాక్చువల్గా, చాలా ఇంపార్టెంట్. నా కోచింగ్ ట్రైనింగ్లో పెద్ద పెద్ద CEOస్కి నేర్పించే విషయాలు మీకు చెప్తున్నారు ఈ రోజున. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 45 minutes, అట్లీస్ట్ 45 minutes పడుకునే ముందు అసలు ఫోన్ స్క్రీన్ చూడొద్దు. ఓకే, వెరీ గుడ్. ఇంకో క్వశ్చన్, మీరు మార్నింగ్ ఎన్ని గంటలు లేస్తారు? 5 o'clock కావచ్చు, కొంతమంది 6, 7, 8, 9, 10, 11, 12 కూడా లేస్తారు అనుకోండి. ఓకే, అయితే లేచిన వెంటనే ఏం చేస్తారు? లేచిన వెంటనే చెయ్యి ఒక చోటుకి వెళ్ళిపోతుంటుంది. ఏంటది? పిల్లో కింద ఉందా, ఎక్కడుందని ఫోన్ ఎత్తుకుంటుంది. సో లేచిన వెంటనే ఫోన్కి మనం చూస్తాం కదా. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. లేచిన వెంటనే ఫోన్ కాదు మనం చూడాల్సింది. లేచిన వెంటనే యు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. Because the biggest miracle in our life is salvation, but the biggest miracle for that day ఏంటి తెలుసా? మనము లేచి కళ్ళు తెరవడం. రాత్రికి రాత్రి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది లేరా? అర్థం చేసుకోండి, మనము మహా అద్భుతకరమైన విషయం ఏంటి తెలుసా? పొద్దున్నే లేచి మనం కళ్ళు తెరవడం చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా మంచి బ్లెస్సింగ్ గాడ్ ఈస్ గివింగ్ us. సో గివ్ థ్యాంక్స్ టు గాడ్. దేవా, ఈ రోజు నన్ను కళ్ళు తెరిసే అవకాశం ఇచ్చావు, దేవా నీకు వందనాలు, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి దేవునికి స్తోత్రం చెప్పు, దేనికి థ్యాంక్స్ చెప్పు. బీ గ్రాటిట్యూడ్ టు ద లార్డ్. ఫోన్ కాదు మనం చూడాల్సింది. తర్వాత ఏం చేయాలి తెలుసా? నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా? ఫోన్ చూడకుండా మనం థ్యాంక్స్ చెప్పిన తర్వాత బైబిల్ మెడిటేట్, ఒక 1 verse అయినా చదువు. తర్వాత నీ గోల్స్ ఏంటనేది ఒకసారి నువ్వు రాసుకున్నట్లయితే ఆ రాసుకున్న యొక్క విషయాలని నువ్వు చదువు. ఇఫ్ యూ కమ్ టు మై హౌస్ దేర్ విల్ బి చార్ట్స్ ఇన్ మై రూమ్. లేచిన వెంటనే ఐ హ్యావ్ ఎన్ హ్యాబిట్ టు రీడ్ మై గోల్స్ ఫర్ దట్ డే ఆర్ ఫర్ మై లైఫ్ ఫర్ నెక్స్ట్ 6 months. సో మెనీ పీపుల్ ఆల్సో ఫాలో దట్. సో లైక్ దట్ యూ డూ ఇట్. చేయండి అలాగా. ఏం చేయాలన్నట్టు ఆలోచించండి. ఓకే, సో 8 hours స్లీప్స్, 8 hours వర్క్ అండ్ 8 hours ఫర్ ద అదర్ యాక్టివిటీస్. థర్డ్ పాయింట్, డిసిప్లైన్ యువర్ బాడీ. నీ యొక్క శరీరాన్ని క్రమశిక్షణలోకి నడిపించు. నీ యొక్క శరీరాన్ని క్రమశిక్షణలోకి నడిపించు. హల్లెలూయా. ఒక మాట చూద్దాం. 1 Corinthians chapter 9 verse 27. 1 Corinthians chapter 9 verse 27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను.
దానిని లోపరుచుకుంటున్నాను, దానిని నా కంట్రోల్లోకి తీసుకుంటున్నాను. మీ బాడీ మీ కంట్రోల్లో ఉండదా? మీరు చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు, అడగండి మిమ్మల్ని, మీరు చెక్ చేసుకోండి. ఈజ్ యువర్ బాడీ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్? ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం? చికెన్ బిర్యానీ అందరికీ ఇష్టమే కదా. బిర్యానీ గురించి టాపిక్ మనం 5 నిమిషాలు మాట్లాడితే మీరు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? ఖచ్చితంగా బిర్యానీ ఆర్డర్ చేసుకుంటాను అనమాట. నేనైతే అట్లనే చేస్తాను. ఎంతమందికి ఐస్ క్రీమ్ ఇష్టం? ఎవరికి ఇష్టం లేదా? నేను తెచ్చుకుంటే మనం అడగొద్దు ఇప్పుడు. ఇక అందరికి ఇష్టమే కదా. మీకు నచ్చిన ఫ్లేవర్ చెప్పండి. ఐస్ క్రీమ్ నచ్చిన ఫ్లేవర్. ఐస్ క్రీమ్ అంటే కొత్తగా వింటున్నట్టున్నారు. ఫోన్లీ మనం పరిచయం చేయాలా మీకు? ఐస్ క్రీమ్ అంటే ఏంటో. బటర్ స్కాచ్, డెత్ బై చాక్లెట్, నచ్చిన ఫ్లేవర్. ఇప్పుడు మనకు నచ్చిన ఫ్లేవర్ని, నచ్చిన బిర్యానీని, నచ్చిన విషయాన్ని, నచ్చిన బట్టల్ని, నచ్చిన విషయాన్ని చూసిన వెంటనే మనం ఏం చేస్తే తెలుసా? వెంటనే కొనేస్తాం కదా. కానీ పాల్ ఏం చెప్తున్నాడు తెలుసా? నేను నా బాడీని డిసిప్లిన్లో పెట్టుకుంటా, నా బాడీని నేను లోపరుచుకుంటా. ఇట్ విల్ బి ఇన్ మై కంట్రోల్. నా ఆధీనములో నేను ఉంచుకుంటా. నేను ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, ఫుడ్ అండ్ క్లోతింగ్, బట్ థింక్ అబౌట్ సంథింగ్ ఎల్స్ ఇన్ యువర్ లైఫ్. ఈ యొక్క ఆహార పదార్థాలని నేను జస్ట్ ఎగ్జాంపుల్స్గా తీసుకున్నాను. కానీ నీ శరీరము దేన్ని చూసి పడిపోతుంది, దేనిని చూసి మాట వినట్లేదు, దేనిని చూసి ఆ క్రమశిక్షణ అనేది తప్పుతుంది. నీ శరీరము నీ మీద మాస్టర్గా ఉందా? నీ శరీరము నీ మీద ఒక యజమానుడిగా ఉందా? లేకపోతే నువ్వు యజమానురాలుగా ఉండి నీ శరీరము నిన్ను కంట్రోల్ చేయకుండా జాగ్రత్త పడుతున్నావా? డిసిప్లిన్ యువర్ బాడీ. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. 1 తిమోతి 4:8. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. వెరీ గుడ్, సూపర్. ఇది చదివిన మాట ఏమనుకుంటారంటే, చాలా మంది ఇలా ఆలోచిస్తారు. ఏమనంటే, శరీర సంబంధకమైన సాధకము కొంచెం మట్టుకే, ఫిజికల్ ఎక్సర్సైజ్ కొంచెమే కదా, అది పక్కన పెట్టి స్పిరిచువల్గా ఫోకస్ చేద్దాం అని అనుకుంటారు. కానీ ఇక రాసిన మాటలో ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి రాశారు. కొంచెం మట్టుకు మంచిదే, కానీ ఆ కొంచెము కూడా చేయకుండా మనం ఉంటున్నాం. అది నా పాయింట్. ఇక్కడ ఆ కొంచెం మట్టుకే అన్న పదం అర్థం ఏంటి తెలుసా? ఆ కొంచెం అన్నా మనం చేయాలి కదా. ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్గా మన డిసిప్లిన్, మన బాడీని జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం కొంచెమన్నా మినిమం అయినా ఉంటుంది మన లైఫ్లో. ఆ మినిమం థింగ్స్ కూడా మనం చేయట్లేదు అని చెప్పి అంటున్నాను. హల్లెలూయా. గమనించుకుందాం ప్రేమని బిడ్డలారా. నేను ఒక మాట చెప్తాను, త్వరగా వెళ్ళి ముగింపులోకి వెళ్దాం. కీర్తనలు 139 14th verse. Psalms chapter 139:14. నీవు నన్ను కలుగజేసినది చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. ఐ ప్రైజ్ యు బికాస్ ఐ am fearfully and wonderfully made. నీవు నన్ను కలుగజేసినది విధముగా చూడగా నాకు భయమును ఆశ్చర్యము పుట్టుకుచున్నది అని అంటారు. ఈ మాట చూడగానే మనకు మీనింగ్ అర్థమైంది అనుకుంటాం, కానీ ఈరోజు మనం మీనింగ్ తెలుసుకుందాం. నేను ఒక 2 బాడీ పార్ట్స్ని ఈరోజు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఐస్. ఒక ఆయన రాశాడు ఏం తెలుసా? ఎక్స్పెన్సివ్ కెమెరా ఇంజనీర్స్తో డిజైన్ చేయబడింది, అంతకంటే మార్వెలస్ సూపర్ న్యాచురల్ గాడ్ మన ఐస్ని అద్భుత రీతిగా నిర్మించి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన కెమెరా చూసినట్లయితే ఓకే, బయట లెన్సు, దాంట్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ స్టెప్ బై స్టెప్ ఉంటాయి. సేమ్ థింగ్ కూడా మన హ్యూమన్ ఐలో కూడా స్టార్టింగ్ లెన్స్ దగ్గర నుంచి డిఫరెంట్ స్ట్రక్చర్స్, పార్ట్స్ ఉంటాయి. అయితే నార్మల్ ఏ డిజిటల్ కెమెరా తీసుకున్నా కూడా, ఒక DSLR కెమెరా తీసుకుంటే 24 to 60 మెగాపిక్సెల్ పిక్సెల్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్స్ తీసుకుంటే 48 పిక్సెల్ ప్లస్, ఇప్పుడు 48 పిక్సెల్ ఉంటేనే సూపర్, అసలు చాలా క్లారిటీ వస్తుంది. ఇంకా 100 పిక్సెల్ 200 మెగాపిక్సెల్ కూడా వెళ్ళింది. డిజిటల్ కెమెరాస్లో కూడా చాలా హై ఎండ్ పిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి, చాలా ఎక్స్పెన్సివ్ కెమెరాస్ ఉన్నాయి, రైట్? అంత ఇన్వెస్ట్మెంట్, అంత ఖర్చు, అంత టెక్నాలజీ వాడి అంత హై ఎండ్ పిక్సెల్ కెమెరాస్ని ఇంజనీర్స్, డిజైనర్స్ బిల్డ్ చేస్తారు. కానీ దేవుడు బిల్డ్ చేసిన ఒక కన్నులో దాదాపు 500 to 600 మెగాపిక్సెల్స్ ఉంటాయి. హల్లెలూయా. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇట్స్ ఆల్ దేర్ ఇన్ గూగుల్, సైంటిస్ట్, సో మెనీ ఆర్టికల్స్ పీపుల్ హ్యావ్ రిటన్ ఇన్ సో మెనీ యూనివర్సిటీస్. మన కన్ను 500 నుంచి 600 మెగాపిక్సెల్, అంత మెగాపిక్సెల్.
ఇంకొకటి, ఇప్పుడు ఒక కెమెరాని తీసుకొని మనము ఈ డైరెక్షన్లో చేసామనుకోండి, ఇక్కడ ఫోకస్ అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ డైరెక్షన్ తీసామనుకోండి, ఇక్కడ ఫోకస్ అవ్వడానికి టైం పడుతుంది. అది ఇటు కదులుతుంటుంది. నేను చెప్పింది మీకు అర్థమైంది. కెమెరాస్ యూజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫోన్లో కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైపాడ్కి నేను ఇలా ఫోకస్ చేశాను అనుకోండి, దీనికి ఫోకస్ అవ్వడానికి కపుల్ ఆఫ్ సెకండ్స్ పడుతుంది. మళ్ళీ అటు చేశాను అనుకోండి, ఇక్కడి నుంచి ఫోకస్ షిఫ్ట్ అవ్వడానికి అటు కపుల్ ఆఫ్ సెకండ్స్ పడుతుంది. కానీ హ్యూమన్ ఐ నాట్ ఈవెన్ 1 సెకండ్. ఇటు నుంచి ఫోకస్ చేయడానికి 1 సెకండ్ కూడా పట్టదు. దట్ బ్యూటిఫుల్లీ గాడ్ హెస్ మేడ్ అవర్ ఐ. అది కీర్తనకారుడు చెప్పిన విషయం. ఆశ్చర్యమును కలిగిస్తుంటే ఇటు చూసినా ఫోకస్ షిఫ్ట్ అవ్వడానికి నాట్ ఈవెన్ 1 పర్టిక్యులర్ సెకండ్ పట్టదు. ప్రియమందుని బిడ్డలారా, కొన్ని హై ఎండ్ కెమెరాస్ ఫోకస్ షిఫ్ట్ చేయడానికి టైం పడుతుంది. మోర్ దాన్ కపుల్ ఆఫ్ సెకండ్స్ పడుతుంది. టెక్నికల్గా సెట్టింగ్స్ కూడా మార్చుకోవాలి. బట్ ఇక్కడ టెక్నికల్ సెట్టింగ్స్ ఏం లేవు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరికీ కంటి చూపున ప్రతి వ్యక్తి కూడా ఆటో ఫోకస్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. దట్ ఈస్ ద డిజైన్ బై గాడ్. ఆమేన్. మరి అలాంటి బాడీని దేవుడు ఇచ్చి ఉన్నాడు. మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. మోస్ట్ కెమెరాస్ అంట, చాలా కెమెరాస్ మిలియన్స్ ఆఫ్ కలర్స్ని రికార్డ్ చేయగలుగుతాయి. కానీ హ్యూమన్ ఐ అంట 10 మిలియన్ డిఫరెంట్ కలర్స్ని ఒకటేసారి చూడగలుగుతుంది. 10 మిలియన్ డిఫరెంట్ కలర్స్ని ఒకటేసారి చూడగలుగుతుంది. మనకి దేవుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ పెట్టలే, మంచి కలర్ఫుల్ ఎల్ఈడి టీవీలు పెట్టాడు కంట్లలో. మీరు వేసుకునే డ్రెస్సెస్ కలర్స్ అని నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ఒక కెమెరాని డిజైన్ చేసిన ఎంత ఎక్స్పెన్సివ్ కెమెరా అయినా మిలియన్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి. కానీ మన కంట్లో దేవుడు అంత ఎక్స్పెన్సివ్, అంత కైండ్ 10 మిలియన్ డిఫరెంట్ కలర్స్ని చూసే ఒక టెక్నాలజీని, సూపర్ న్యాచురల్ టెక్నాలజీని కంట్లో పెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. మీలో ఎంతమంది కెమెరాస్ వాడతారు? ఫోన్ కెమెరాస్ కూడా అందరూ వాడతారు కదా. డస్ట్ పడితే ఏం చేస్తారు చెప్పండి? క్లీన్ చేస్తారు కదా. లెన్స్ క్లీనర్ అది పెట్టి క్లీన్ చేస్తారు. ఐస్ తెలుసా? సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ. కళ్ళు సెల్ఫ్ క్లీనింగ్. కళ్ళలో దుమ్ము పడితే, ఇప్పుడు మనం మార్నింగ్ లేవగానే కంట్లో పూసులు అంటాం కదా, ఇలా ఆ డస్ట్ కూడా వచ్చి ఆటోమేటిక్ సెల్ఫ్ క్లీనింగ్ బయటకు వచ్చేస్తుంది. ఏం టెక్నాలజీ కదా. దేవుడు టెక్నాలజీ, సూపర్ న్యాచురల్ టెక్నాలజీ. ఆ కంట్లో ఉన్న నీళ్లు బయటకు వచ్చినప్పుడు అది ఆ యొక్క డస్ట్ కానీ పార్టికల్స్ ఏమున్నా బయటకు వచ్చేస్తుంది. అర్థమవుతుంది అందరికీ? అంత అద్భుతకరమైన మరి దేవుడు మన కన్నును ఆ విధంగా తయారు చేశాడు. కళ్ళు రెప్పలు కొడతారా మీరు? ఎంతమంది కళ్ళు రెప్పలు కొడతారు? అందరూ కొడతారు కదా, రైట్ కదా. కళ్ళు రెప్పలు కొట్టడం వల్ల ఎన్నిసార్లు తెలుసా? కొన్ని థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ అంటే ఇన్ ఏ డే, థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ కళ్ళు రెప్పలు కొడతారు. అండ్ ఇట్ హ్యాస్ ద రిఫ్లెక్స్ యాక్షన్ ఉంటుంది దానికి. ఇప్పుడు మన ముఖం పై వచ్చేసింది అనుకోండి, ఫస్ట్ ఏంటి తెలుసా? రిఫ్లెక్స్ యాక్షన్. కళ్ళు మూసేసుకొని ఇట్లా జరుగుతాం. ఫస్ట్ ఫేస్ తిరగదు, కళ్ళు. రిఫ్లెక్స్ యాక్షన్. మీరు చిన్న పిల్లల దగ్గర కూడా చూడండి, వాళ్ళ ముఖం మీద పడుతుంది, కళ్ళు కట్టికి మూసేసుకుంటారు. అవునా కదా. అంత సెల్ఫ్ టెక్నాలజీ దేవుడు పెట్టారు. దట్ ఈస్ ద డిజైన్ గాడ్ యాక్చువల్లీ కెప్ట్. హల్లెలూయా. ఇంకొకటి, ఇప్పుడు కెమెరా ఇలా చూస్తున్నాం అనుకోండి, ఇలా షూట్ చేస్తుంటే ఇలా పెట్టాలి, ఇటు షూట్ చేస్తుంటే ఇలా పెట్టాలి, రైట్. మీరు ఎప్పుడైనా ఈడేంట్రా దొంగ చూపులు చూస్తున్నాడు అన్న డైలాగ్ ఎప్పుడైనా విన్నారా? కదా. అంటే ఏంటి తెలుసా? ఇటు నుంచి కూడా ఇటు పక్కన ఏం జరుగుతుందో కూడా చూడొచ్చు. 200 degrees హారిజాంటల్ రొటేషన్ మూమెంట్ ఉంటుంది కళ్ళకి. 200 degrees హారిజాంటల్ రొటేషన్ మూమెంట్ ఉంటుంది కళ్ళకి. మనం కెమెరాని తిప్పుతాము, కానీ కళ్ళని తిప్పకుండా వీ కెన్ సెన్స్ ఆర్ వీ కెన్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ యాంగిల్లో కూడా ఏం జరుగుతుందో మనం చెప్పగలుగుతాం. దట్ ఈస్ గాడ్స్ డిజైన్. ఆమేన్. హల్లెలూయా. అండ్ ప్రాసెసింగ్ స్పీడ్ కూడా చాలా హై. కళ్ళలోంచి బ్రెయిన్కి చాలా సన్నని నర్వ్స్ ఉంటాయి. కళ్ళలోంచి బ్రెయిన్కి చాలా సన్నటి నర్వ్స్ ఉంటాయి. ప్రాసెసింగ్ స్పీడ్ చాలా ఫాస్ట్. ఇప్పుడు మన కెమెరాలో ఫొటోస్ తీసిన తర్వాత ఆ ఫొటోస్ చూడడానికి మనం కపుల్ ఆఫ్ సెకండ్స్ వెయిట్ చేయాలి. ఆప్షన్స్ నొక్కాలి, అటు తిరగాలి. అప్పుడు తర్వాత అది ఓపెన్ అవుతుంటుంది. మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బఫరింగ్ అని అంటూ ఉంటాం, ప్రాసెసింగ్ అంటూ ఉంటాం. కానీ కళ్ళలోంచి వచ్చే ఇన్ఫర్మేషన్, మనం చూసే ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వెళ్ళే ఒక నర్వ్ ఉంటుంది. అది చాలా సన్నగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, దట్ ఈస్ అబౌట్ ఐ. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇయర్స్. ఒకటి మాట్లాడి మనం ముగించుకుందాం. లెట్స్ టాక్ అబౌట్ ఇయర్స్ ఆర్ డిజైన్డ్ సో బ్యూటిఫుల్లీ. బైబిల్ సేస్ ఇన్ జాన్ చాప్టర్ 27, మై షీప్ హియర్స్ మై వాయిస్. నా పిల్లలు నా యొక్క స్వరమును వింటారని చెప్పి. మన యొక్క ఇయర్స్
చిన్న సౌండ్స్ని కూడా వినగలుగుతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వినాలి అని అనుకుంటే మనం ఫిక్స్ అయితే వింటాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక తల్లి పిల్లలు పడుకున్నారనుకోండి, ఓకే, పిల్లవాడు చాలా చిన్న బేబీ అయితే తల్లి చిన్న బేబీ కొంచెం మెసిలిన సౌండ్ వచ్చినా, కొంచెం ఏడ్చిన సౌండ్ వచ్చినా ఫస్ట్ ఎవరు లేస్తారు తెలుసా? మదర్. టక్కన లేస్తుంది. ఓకే, చిన్న సౌండ్ వచ్చినా కూడా, ఆ యొక్క చిన్న బేబీ యొక్క సౌండ్, ఏడుపు సౌండ్ వచ్చినా కూడా వెంటనే లేస్తుంది. సో మన యొక్క ఇయర్స్ ఎంత షార్ప్గా పనిచేస్తుందంటే, మనం ఈ సౌండ్ వినాలని ఫిక్స్ అయితే ఖచ్చితంగా ఆ సౌండ్ని వినగలుగుతాం. ఒక 100 మెంబర్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా, ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క వాయిస్ వినాలని ఫిక్స్ అయితే మైండ్లో, మన ఇయర్స్ని ఫోకస్ చేస్తే వీ కెన్ హియర్ దట్ వాయిస్. అందుకే ఇంకో మాట ఉంటుంది, నోరు ఒకటైనా చెవులు 2. స్పీక్ వన్స్ బట్ యు లిజన్ ట్వైస్. 2 సార్లు విను, ఎవరైనా చెప్పినప్పుడు 2 సార్లు విను అని చెప్పి. ఇంకొకటి చూపిస్తాను. ఆడిటరీ నర్వ్ అని ఉంటుంది. ఇది హై స్పీడ్ డేటా కేబుల్, అంటే మన హై స్పీడ్ ఇంటర్నెట్ కంటే ఫాస్ట్గా పనిచేస్తుంది. ఈ ఆడిటరీ నర్వ్ అనే దాంట్లో 30,000 నర్వ్ ఫైబర్స్ ఉంటాయి. ఈ యొక్క ఫైబర్స్ ఏం చేస్తా తెలుసా? విన్న సౌండ్ ఇన్ఫర్మేషన్ని ఇమ్మీడియట్గా, నాట్ ఈవెన్ ఏ సెకండ్, మన యొక్క బ్రెయిన్కి, మైండ్కి ఇన్ఫర్మేషన్ పంపించేస్తుంది. ఇప్పుడు మన సౌండ్ సిస్టమ్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఈ మైక్లో నుంచి మిక్సర్కి వెళ్ళాలి, మిక్సర్ నుంచి కేబుల్ కనెక్ట్ అవ్వాలి, కేబుల్ నుంచి మరి ఈ స్పీకర్ రావాలి, ఈ స్పీకర్ నుంచి అక్కడ రావాలి. ఇంత ప్రాసెసింగ్ అవ్వాలి. ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ సెకండ్స్. కానీ ఆడిటరీ నర్వ్ అనేది వింటామో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ మైండ్లోకి వెళ్ళి ప్రాసెస్ అయిపోయి వెంటనే మాట రూపంలో కానీ చేతి రూపంలో రావడానికి ఇట్ విల్ నాట్ టేక్ ఈవెన్ 1 సెకండ్. దట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ హ్యూమన్ బాడీ. అది మన యొక్క శరీరము దేవుడు డిజైన్ చేసింది. హల్లెలూయా. మన శరీరం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మన శరీరంలో 206 బోన్స్ ఉంటాయి, 206 బోన్స్ ఉంటాయి. ఒక చిన్న పుట్టిన శిశువు, న్యూ బార్న్ బేబీకి 270 బోన్స్ ఉంటాయి. అయితే ఈ 270 బోన్స్ పెరుగుతున్న సమయంలో ఆ బోన్స్ కనెక్ట్ అయ్యి, అంటే ఒక బోన్స్ మల్టిపుల్ బోన్స్ డివైడ్గా అయిన బోన్స్ కనెక్ట్ అయ్యి సింగిల్ బోన్గా ఫామ్ అయ్యి 206 బోన్స్గా అవుతాయి. ప్రియమైనదని పెట్టాలి. ఇది దేవుని యొక్క డిజైన్ మన బాడీ. మరి ఇంత కష్టపడి దేవుడు తన శక్తిని, తన జ్ఞానాన్ని, తన బలాన్ని, తన యొక్క అద్వితీయ శక్తి నుంచి మన శరీరాన్ని తయారు చేసినప్పుడు మనము నిజంగా దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలా లేదా? మీరే ఆలోచించండి. మన హార్ట్ బీటు 1 డేకి దాదాపుగా అప్రాక్సిమేట్గా 1,00,000 సార్లు కొట్టుకుంటుందంట, వితౌట్ స్టాపింగ్. కొంచెం చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఒక 5 నిమిషాలు నేను పక్క కూర్చుంటా, సార్ యజమానుడా నేను పక్క కూర్చుంటా అన్నదనుకో, ఇక అట్టేగా, అవునా కదా? వితౌట్ స్టాపింగ్. వాట్ ఈస్ ద సోర్స్? ఇప్పుడు మన ఫోన్ పని చేయాలంటే ఎలక్ట్రికల్ అనే సోర్స్ అనేది ఉండాలి, కారు పని చేయాలంటే ఫ్యూయల్ అనే సోర్స్ ఉండాలి. మన బాడీ పని చేయడానికి సోర్స్ ఎక్కడ చెప్పండి, ఆలోచించండి. ఒక రోబోట్ పని చేయాలన్నా కూడా ఎలక్ట్రికల్ ఛార్జింగ్ చేసుకోవాల్సిందే. ఈవీ కార్స్ పని చేయాలన్నా ఛార్జింగ్, సంథింగ్ ఏది జరగాలన్న ఈ యొక్క సృష్టిలో సోర్స్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. మరి హ్యూమన్ బాడీకి సోర్స్ ఏంటో తెలుసా? సూపర్ న్యాచురల్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. హార్ట్ బీట్. మన బాడీలో రోజుకి 7,000 to 8,000 లీటర్స్ ఆఫ్ బ్లడ్ పర్ డే తిరుగుతూనే ఉంటుందంట. అండ్ 100,000 1,00,000 కిలోమీటర్ నెట్వర్క్ ఆఫ్ వెజల్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకే కీర్తనుడు ఏమన్నాడు తెలుసా? నా యొక్క శరీరాన్ని చూస్తే భయముగాను ఆశ్చర్యమును కలిగి చేస్తుంది. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యువర్ బాడీ ఈజ్ నాట్ ఏ సింపుల్ టూల్. నీ యొక్క శరీరము ఏదో నీకు దొరికిన పరికరము కాదు, నీకు దేవుడిచ్చిన బహుమానం. నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకొని ఆయనకి మహిమకరముగా ఉండాలి. సో ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ అ వెరీ ఫస్ట్ పాయింట్. ఆ ఫిజికల్ ఫిట్నెస్ మనం జాగ్రత్తగా చూసుకొని, జాగ్రత్త పరుచుకొని మనం ముందుకు వెళ్తే మన గోల్స్, మన టార్గెట్స్ని రీచ్ అవ్వగలుగుతాం. స్పిరిచువల్ వార్ఫేర్స్, ఛాలెంజెస్ ఏదైనా ఎదుర్కోవడానికి మనకి ఫస్ట్గా ఉండాల్సింది శారీరకమైన బలం లేకపోతే ముందుకు వెళ్ళిపోయి అలసిపోయి పడిపోతాం. ప్రియమైన బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. లెట్స్ టేక్ ఎ కమిట్మెంట్ టుడే. ఒక నిర్ణయం తీసుకుందాం, శరీరంగా బలపరుచుకుందాం మన బాడీని.
మనం బలం తీసుకుందాం, బలమైన ఫుడ్ తిందాం. మరి బైబిల్ చెప్పినట్టుగా ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేద్దాం, స్పిరిచువల్గా ఇంకా డెవలప్ అవుదాం. హల్లెలూయా. అందరం లేచి నించొని మనము చిన్న ప్రార్థన చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో మరొకసారి జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో ఫిజికల్గా బలంగా ఉండని ఒక నిర్ణయం తీసుకుందాం. హల్లెలూయా.